పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడు అయినటువంటి క్రీస్తు దేవుని పవిత్ర నామమున వారి దైవవాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి దైవవాక్య ధ్యాన వచనము లోకగారి సువార్త 23వ అధ్యాయము 28వ వచనము. ఈనాటి దైవవాక్య ధ్యాన ముఖ్య అంశము మానవ పాప పరిహార్థనకు క్షమాపణ వేడుకోలు. గౌరవ సహోదర సహోదరి, ప్రపంచ మానవులందరికీ తెలుసు, ఈ శుక్రవారంన సమస్త మానవులందరి పాప పరిహారార్థమై క్రీస్తు ప్రభువు తండ్రి యెహోవాదేవుని యొక్క చిత్తానుసారముగా శిలువ మోసి తాను చిందించిన రక్తంచే మానవ పాపం కడిగి ఆ కడగబడిన మనిషి మరణించి ఉత్థానముటకు మార్గం చూపుతూ తాను మరణించి ఉత్థానుడైనాడు. అయితే ఇక్కడ మానవులందరూ ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటి ఆ విషయం అంటే, దైవకుమారుడు మానవుల కొరకు మరణించి తన విధిని నిర్వర్తించాడు. మరి మనిషి ఆ రక్షణను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందువల్లంటే ఈ పరిశుద్ధ శుక్రవారం రోజు దైవకుమారుడు పడ్డ శిలువ శ్రమలను గూర్చి వింటాం. మనం కూడా వీలైతే పవిత్ర బైబిల్ గ్రంథంలో ఆ వచనాలను చదువుతాం. మనసులో వికలత చెంది బాధపడతాం, వేదన చెందుతాం. కానీ అసలు ఆ రోజు చేయవలసిన పని మాత్రం చేయం. ఏంటి ఆ పని అంటే, మన పాపాల పరిహారార్థమై మరణించిన దేవుని కుమారునికి క్షమాపణ చెప్పటం. దేవుని కుమారుని, దేవా మమ్మ మన్నించండి, అయితే వ్యక్తిగతంగా అయితే దేవా నన్ను క్షమించండి అని దేవుని కుమారుని క్షమాపణ వేడుకోవటం. ఎందుకంటే దైవకుమారుడు మరణించింది మన కొరకే కాబట్టి దైవకుమారుడే ఆ మాట స్వయం అంటున్నారు, మనల్ని క్షమాపణ వేడుకోమని. లోకగారి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో వారే స్వయంగా ఇలా అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని అంటున్నారు. ఈ వాక్యమే మొత్తం దైవకుమారుని శిలువ శ్రమలో ప్రధానమైన వాక్యం. అంటే క్రీస్తు ప్రభువు మన పాపాలకు మనస్తాపపడమంటున్నారు. ఈ వాక్యం ద్వారా మనస్తాపడి తనను మన్నింపు అడగమంటున్నారు. అప్పుడు వారి పవిత్ర మరణమునకు సార్థకత ఉంటుందని, మానవుని పాప ప్రక్షాళన జరుగుతుందని వాక్యం చెప్పడంలో క్రీస్తు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనము దైవకుమారుని క్షమాపణ ఈ ప్రార్థన ద్వారా వేడుకుందామా? దయచేసి అందరూ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రార్థనను మనసులో తలంచుకుంటూ మీరు కూడా ఎవరికి వారు దైవకుమారుని క్షమాపణ వేడుకోండి. శిలువనాథునికి మన్నింపు ప్రార్థన. మానవ పాప ప్రక్షాళనకై గెత్సెమనిలో మరణ వేదన పడ్డ క్రీస్తువా మమ్మ మన్నించండి. తండ్రి దేవుని చిత్తానుసారం మరణశ్రమలను అంగీకరించిన క్రీస్తువా మమ్మ మన్నించండి. మరణ వేదనతో మనోభారంచే చెమటను రక్తంగా కారేంతగా మదనపడ్డ క్రీస్తువా మమ్మ మన్నించండి. మా పాప భారాన్ని మోయ చింతిస్తున్న మీరు దోతల చేత ఓదార్పు పొందిన క్రీస్తువా మమ్మ మన్నించండి. శిలువ శ్రమలను అనుభవింప తండ్రి మీ చేయి విడువగా వేదన భరితుడివై కృంగిపోయి కొండ దిగి రాగా శత్రువుల చేత బంధింపబడిన క్రీస్తువా మమ్మ మన్నించండి. స్వార్థానికి ఆలవాలమైన మేము యోధ ఇస్కరియోతు రూపంలో ముద్దుడి మేము శత్రువుల చేతికి అప్పచెప్పినాము, అందుకు క్రీస్తువా మమ్మ మన్నించండి. కోపము, పగ, ప్రతీకారాలు అను అంధకారంతో పడిన మేము మీకు మరణమును తీసుకొచ్చి పెట్టేంతగా మేము పాపం చేశాము, అందుకు క్రీస్తువా మమ్మ మన్నించండి. అనునిత్యము మీరు మాతో ఉంటున్నా, మీ దీవెనలు మేము పొందుతున్నా, మీకు సాక్షులుగా ఉండే సమయానికి మేము మెరుగుమని ముమ్మారు బొంకుతున్నాము. ప్రమాదం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అందుకు క్రీస్తువా మమ్మ మన్నించండి. మా దుష్ట మాటల చేత తోటి నిర్దోషులైనటువంటి సోదరీ సోదరులను పరిహసిస్తున్నాము, అందుకు క్రీస్తువా మమ్మ మన్నించండి. మీకు కళ్ళకు గంతలు కట్టి నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవశింపుము అని భటులు అన్నట్లు మేము మా పాపాల ద్వారా మీకు చేసి ఉన్నాము, అందుకు ప్రభువా మమ్మ మన్నించండి. న్యాయ నిలయుడైన మేము బంధించి శిక్షించుటకు అన్యాయస్థులమైన మేము అబద్ధ సాక్ష్యాలతో మేము శిక్షించినాము, అందుకు క్రీస్తువా మమ్మ మన్నించండి. ప్రభువా మీరు అభిషేకింపబడిన వారని
మానవ పాప పరిహారార్థమునకై వాగ్దానము చేయబడిన రక్షకుడని ఎరుగక మీతో అగౌరవంగా ప్రవర్తించి మేము మరణదండనకు వేయించాము. క్రీస్తువా మమ్ము మన్నించండి. మా పితరుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు స్థానంలో మానవ పాప పరిహార్థముకై మరణమునకు బలిగా అర్పించేంతగా పాపము చేసిన మమ్ము క్రీస్తువా మన్నించండి. బోధకుడా నీకు శుభమగుగాక అని ముద్దుతో యోధ ఇస్కరియోతు మేము అప్పగించిన విధముగా మేము కూడా మా తోటి నిర్దోష స్నేహితులను స్నేహితుడా అని పలకరిస్తూనే నిందలు మోపుతూ ఉంటున్నాము. అయినా యోధ ఇస్కరియోతును స్నేహితుడా అని పిలిచినట్లుగా మీరు మమ్మల్ని కూడా స్నేహితులారా అని పిలుస్తున్న క్రీస్తువా మమ్ము మన్నించండి. మేము బట్టలు అన్యాయముగా మరణశ్రమలు పెడుతున్న సమయంలో మీకు తోడుగా ఉండవలసింది పోయి ప్రాణభయంతో పారిపోయిన శిష్యుల వలె మేము కూడా సమాజంలో నిర్దోషులకు ఆసరాగా ఉండలేకపోతున్నాము. అందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. ప్రభువా మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నందుకు మేము దైవదూషకునిగా హేళన చేసి గాండ్రించి ఉమ్మివేసి పిడికెలతో గుద్ది చెంపపై కొట్టి మెస్సయా ఇప్పుడు ప్రవశింపము అంటూ మేము అవమానించినందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. ప్రభువా ఒకవైపు పిలాతు ప్రజలను మీ రాజును సిలువ వేయమందురా అని అడుగగా అందుకు ప్రధానార్చకుడు సిలువ వేయుడు అని కేకలు వేసి మీ సిలువ మరణమును కోరుకున్నట్లుగా మేము కూడా మా బోధలను పెడవచేవిన పెడుతూ మా పాపాల ద్వారా మీ మరణమునే కోరుకుంటున్న విధముగా ప్రవర్తిస్తున్నందుకు ప్రభువా మమ్ము మన్నించండి. సత్యమునకు సాక్ష్యము ఈటకు జన్మించిన మిమ్ము అసత్యవాదిగా ముద్రించిన మమ్ము క్రీస్తువా మన్నించండి. శిలువ రూపంలో మా బాధలను భరిస్తూ మా దుఃఖములను సహిస్తూ మా తప్పిదముల కొరకు గాయపడి మా పాపముల కొరకు నలిగిపోయిన క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు చెప్పిన విధముగా తప్పిపోయిన గొర్రెవలే దారి తప్పిపోయిన మమ్ములను చేరదీయుటకు మా దోషములను మీ మీద వేసుకున్న క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము చెప్పినట్టుగా దుర్మార్గుల దౌర్జన్యమునకు గురైనను వినయంతో పల్లెత్తు మాట మాట్లాడక మా పాప పరిహారార్థములకై వాటిని సహించిన క్రీస్తువా మమ్ము మన్నించండి. మధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడు గొర్రె పిల్లవలే నిర్దోషమైనప్పటికీ దుర్మార్గుల దౌర్జన్యమును భరించిన క్రీస్తువా మమ్ము మన్నించండి. మిమ్మల్ని అన్యాయంగా దౌర్జన్యముగా ఓలీవు కొండనున్న గెత్సేమనే తోట నుండి బంధించి తీసుకువెళ్ళినా మేము పట్టించుకోకుండా పారిపోయిన శిష్యుల వలె మేము కూడా ఉన్నందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. క్రీస్తువా మేము చిన్నచూపు చూసి తృణీకరించి విచారగ్రస్తుని చేసినందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన విధంగా ప్రభువా మేము తిరస్కరించి మీ సత్యబోధనలు లెక్క చేయకుండా మా పాప జీవితం ద్వారా మీకు శిలువ శ్రమను తెచ్చినందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్టుగా ప్రభువా మిమ్మల్ని దౌర్జన్యముగా అన్యాయముగా మృత్యుకుహరమునకు కొనిపోబడి మిమ్మ సజీవుల లోకం నుంచి తొలగింప చూసినందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో చెప్పిన విధముగా ప్రభువా మీరు ఏ తప్పు చేయకున్నాను ఎన్నడూ అబద్ధం ఆడకున్నాను మేము పాపుల మధ్య సిలువ వేయించిన మమ్ము మన్నించండి. క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన విధంగా ప్రభు మీరు తండ్రి దేవుని అమితంగా విధేయించి పాపులమైన మా రక్షణ కొరకు తండ్రి దేవుడు మిమ్మల్ని మా పాప పరిహారం కొరకు పాప పరిహార బలిగా మేము మరణమునకు గురి చేసినందుకు క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో చెప్పిన విధంగా ప్రభువా మీరు స్వయాన యావే దేవుని పుత్రుడైనప్పటికీ మీరు మిమ్మల్ని సేవకుని స్థితికి తగ్గించుకొని మా దోషములను భరించి మా తప్పిదములను తండ్రి అని యావే మన్నించినట్లు చేసిన క్రీస్తువా మమ్ము మన్నించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనంలో చెప్పిన విధంగా ప్రభువా పాపులమైన మాకై మీరు నిర్దోషమైనప్పటికీ దోషుల మధ్య దోషుల చేత దోషిగా నిలబెట్టబడి నేరము మోపబడిన మౌనంగా అవమానమును మాకై భరించిన క్రీస్తువా మమ్ము మన్నించండి. ప్రభువా మేము పాపములో మరణించకుండా పాపము నుండి విముక్తి పొంది నీతిగా జీవించినట్లుగా మా పాపములను మీపై వేసుకొని శిలువ రూపంలో
ఘోర శ్రమలను పొందిన క్రీస్తువా మమ్మ మన్నించండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చెప్పిన విధంగా, ప్రభువా మీ శిలువ శ్రమల గాయముల ద్వారా చిందించిన రక్తం చేత మా పాపములను శుద్ధి చేయుటకు మీ శరీరమును గాయాలమైన చేయించుటకు ఇష్టపడిన క్రీస్తువా మమ్మ మన్నించండి. దుష్టులమైన మాకే మరణించిన సత్పురుషుడా క్రీస్తువా మమ్మ మన్నించండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన విధముగా, క్రీస్తు ప్రభువా పాపులమైన మాకై ఘోరమైన శిలువ శ్రమలను పొంది మరణిస్తూ కూడా మా పాపముల పరిహారములకై తండ్రి వీరు చేయనిదేమో వీరు వెరుగురు, వీరిని క్షమింపుడు అని తండ్రి అయిన యావేను దేనాదిదేనంగా ప్రార్థించి మరీ ప్రాణం విడిచిన క్రీస్తువా మమ్మ మన్నించండి. ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభువు యొక్క మరణ శిక్షకు కారణమైన మన పాపాలను దేవుని ముందు ఈ విధంగా ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకుందాం. ఒకసారి ముగింపుగా ఒక పరలోక జపము, ఒక మంగళవార జపము, త్రిత్వ స్తోత్రము వేడుకుంటూ మన ప్రార్థనను ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారములు మాకు దయచేయండి. మా తప్పుపడిన వారిని మేము మన్నిస్తున్నట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో పడనివ్వకుండా అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నేను మరి మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముగా యేసు కూడా ఆశీర్వదింపబడిన వారగును. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమును ప్రార్థించిన తల్లి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ శిలువనాథుడు పాపాల కొరకే మనస్తాపడిన మన పాపములన్నీ మన్నించి మనలను శుద్ధులను చేదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు మనలందరినీ దీవించి మనశ్శాంతితో మనం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుదురుగాక. ఆమెన్.